భారతీయ జనతా పార్టీ ఎంత ఈ వ్యాఖ్యలు చూస్తే చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారి ట్యాబ్ లో అదే విధంగా నరేంద్ర మోడీ గారు పడ్డాడు కనపడ. అదే కాకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీ 453 ఎకరాలు తెగనమ్మి 31,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాక కోకాపేటలో 100 ఎకరాలు మళ్ళీ భూములు అమ్మకూడదంటే మరి మీరు అమ్మకూడదు కదా. వాళ్ళు ఎలా అమ్మినా కూడా అక్కడ ఏమన్నా పర్యావరణానికి డిస్టర్బెన్స్ వచ్చిందా, లేకపోతే ఏమన్నా జంతువులు ఇబ్బంది పడ్డాయా, అది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు భూములు అట్లా కాదు చరణ్ గారు, భూములు అంతకుముందు చంద్రబాబు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, తర్వాత కేసీఆర్ గారు అమ్మారు, రేపు మీరు అమ్ముతారు సార్. ఇప్పుడు ప్రగతికి దర్పణం అని చెప్పేసి మీరు కోకాపేటలో 100 కోట్లకు అమ్మినా ప్రగతికి దర్పణం. ఇక్కడ ఈ 400 ఎకరాలకు సంబంధించి హైటెక్ సిటీ పక్కనే ఉంటది. అదే కాకుండా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ ఆదాయం పెరగాలి, హైదరాబాద్ కు అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు రావాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతాం. మాకు ప్రకృతి మీద సిద్ధశుద్ధి ఉంది కాబట్టి మేము హైదరాబాద్ తీసుకొచ్చి చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా గొడవ చేశారో తెలంగాణ సమాజం చూశారు. అదే కాకుండా 3 జీవోని తీసేసి 3 లక్షల ఎకరాలను 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న నిబంధన తొలగించి ఏకంగా పర్యావరణను ఏ విధంగా ఆగం చేసిరో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదే కాక ఫిరంగి నాల మీద కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ నిర్మించుకొని ఏ విధంగా ప్రకృతి విఘాతం చేసిందో తెలంగాణ సమాజం చూసిరు. భూషిని ప్రక్షాళన చేస్తామంటే అంటే కాదు బాలరాజు గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆగండి చెప్తున్నాం. ఒక నిమిషం చరణ్ గారు, మీరు చెప్తారు కానీ అంటే ఈ 400 ఎకరాలు అనేది నథింగ్. పర్యావరణానికి సంబంధించి జరిగిన నష్టం ఏది బీఆర్ఎస్ తెలంగాణలో చేసింది కానీ బీజేపీ దేశవ్యాప్తంగా చేసింది కానీ, అదేనా మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న పాయింట్? కరెక్ట్ సార్. ఒక్క బ్రేక్ తీసుకుని సార్, ఒక కాంచి ఉద్యోగాలు ఇస్తూనే రెండో పక్క నుంచి ప్రకృతి కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం మీ మూసిని పునర్జీవింపజేసి హైదరాబాద్ కాలుష్య కూరల నుంచి బయట పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే వాళ్ళు మాత్రం నర్మదాన్ని ప్రక్షాళన చేసుకుంటారు, గంగానదిని చేసుకుంటారు, యమునానదిని చేసుకుంటారు. కానీ మూసిని కిషన్ రెడ్డి గారు ఏకంగా నైట్ నిద్ర చేసి తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టిస్తూ మూసీకి అనుమతి లేకుండా ప్రత్యేక నిధులు లేకుండా మీకు ఇస్తారండి. అట్లా కాదు, మూసీకి డబ్బులు ఇచ్చి చేసుకోండి అని చెప్పి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి జేబులో వేస్తారా సార్? ఇప్పుడు మీరు మాత్రం చేసుకుంటారు కానీ తెలంగాణ ఏం పాపం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యుడు గెలిచి మరి తెలంగాణకు మీరు ఏం చేసినా చెప్పాలి సమాధానం. మీరు 10 లక్షల కోట్లు కాదు కిషన్ రెడ్డి గారి మాటల్లో 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చామని చెప్తున్నారు సార్. మేము మా ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, చర్చ చేస్తారు రండి, మీరు తెలంగాణకు మాకు ఎంత ఇచ్చిరో, రాజస్థాన్ కి ఎంత ఇచ్చిరో, ఉత్తరప్రదేశ్ కి ఎంత ఇచ్చిరో, మహారాష్ట్రకి ఇచ్చిరో, బీహార్ కి ఎంత ఇచ్చిరో, తెలంగాణకు ఎట్లా అన్ని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం.